మీరు ఇస్లాంకు వ్యతిరేకం, మీరు ముస్లింలందరినీ ద్వేషిస్తారు అని మా ఫోర్ ఫ్రంట్ పై ఎప్పుడూ ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ అది పూర్తిగా అబద్ధం. మేము ఇస్లాంకు కాదు, ఈ దేశానికి ద్రోహం చేసే జిహాదులకు మాత్రమే వ్యతిరేకం. మేము వ్యతిరేకించేది ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ జెండా ఎగిరేసే వాళ్ళని. మేము వ్యతిరేకించేది అల్లా తప్ప మరో దేవుడు లేడని చెప్తూ ఇతర మతాలను కించపరిచే వాళ్ళని. మేము వ్యతిరేకించేది ఇస్లాంను నమ్మని వాళ్ళందరూ కాఫిర్లని, వాళ్ళని చంపాలని చెప్పే ఉగ్రవాద భావాజాలాన్ని. మరి నిజమైన దేశభక్తి ఉన్న భారతీయ ముస్లిం అంటే ఎవరో తెలుసా? ఇదిగో ఈయన. ఆయన ఏమంటున్నారో వినండి. आज भी मैं किसी देश का नाम नहीं लेना चाहता, मैं बहुत सारे देशों में घूमता रहता हूँ, वहाँ पर खाना बनाने तक की तकनीक नहीं है, खाना बनाना तक नहीं आता था वो लोगों को। आज भी फीका खाना खाते हैं, उनको नमक का महत्व पता नहीं है। ये सब उसी परंपरा से आए हुए लोग हैं और वो 56 भोग वाले देश को ये बताएंगे कि खाना हम लेकर आए। वो मीनाक्षी मंदिर जैसे मंदिरों को बनाने वाले लोगों को ये बताएंगे, अजंता एलोरा कैलाश मंदिर बनाने वाले लोगों को ये बताएंगे कि वास्तुकला हम लेकर आए। కొంతమంది వచ్చి మేమే మీకు వంట చేయడం నేర్పాం, మేమే మీకు కట్టడాలు కట్టడం నేర్పామని గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళ దేశాల్లో కనీసం ఉప్పు విలువ కూడా తెలియదు, చప్పగా తింటారు. అలాంటి వాళ్ళు 56 రకాల భోగాలకు ప్రసిద్ధి చెందిన మన దేశానికి వంట నేర్పారట. అజంతా ఎల్లోరా కైలాస దేవాలయాలను, మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని నిర్మించిన ఈ గొప్ప జాతికి ఎవరో బయట వాళ్ళు వచ్చి వాస్తుశిల్పం నేర్పారట. నమ్మేలా ఉందా? కానీ ఆయన చెప్పిన అన్నిటికంటే ఒక గొప్ప మాట ఉంది. అదే ప్రతి ఒక్కరి గుండెను తాకింది. मुसलमान मैं भी हूँ, लेकिन मैं मानता हूँ कि मेरे पूर्वज सनातनी थे, मेरा सऊदी अरब से कोई लेना देना। నేను కూడా ముస్లింనే, కానీ నా పూర్వీకులు సనాతన ధర్మానికి చెందిన వారని నేను గర్వంగా ఒప్పుకుంటాను. నాకు సౌదీ అరేబియాతో ఎలాంటి సంబంధం లేదు. నేను ఒక భారతీయ ముస్లిం. చివరిగా ఆయన అన్న ఒక మాట వింటే గూస్ బంప్స్ రావడం ఖాయం. नहीं है, मैं आज भी नमाज पढ़ता हूँ और पढ़ता रहूंगा। मैं एक भारतीय मुसलमान हूँ। इबादत के लिए मेरा सिर काबा की तरफ झुकेगा। सऊदी अरब में है काबा, जहाँ हज करने जाती है। इबादत के लिए मेरा सिर काबा की तरफ झुकेगा। जब सर कटाने की बात आएगी तो सरजमीन हिंदुस्तान के लिए कटेगा। यही मैं कहता हूँ। ప్రార్థన కోసం నా తల పవిత్ర కాబా వైపు వంగుతుంది, కానీ నా తల నరకాల్సిన సమయం వస్తే అది కేవలం ఈ హిందుస్థాన్ గడ్డ కోసమే. సలాం బాయ్. మీలాంటి దేశభక్తులకు ఈ దేశం సెల్యూట్ చేస్తుంది. మా పోరాటం మీలాంటి వాళ్ళతో కాదు, ఈ దేశానికి ద్రోహం చేసే వాళ్ళతో మాత్రమే. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి ఈ నిజం తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.